సో ఈరోజు నేను డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే ప్యాకేజెస్ ఇన్ జావా అనమాట. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది వాట్ ఈస్ ప్యాకేజ్. ప్యాకేజ్ ఈజ్ ఏ గ్రూపింగ్ ఆఫ్ రిలేటివ్ క్లాసెస్ టుగెదర్ టు క్రియేట్ ఏ న్యూ సబ్ డైరెక్టరీ అనమాట. అండ్ ప్యాకేజ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక న్యూ ఫోల్డర్ అనుకోండి, ఆ ఫోల్డర్లో మనం ఏం స్టోర్ చేయొచ్చు, రకరకాల ఫైల్స్ని స్టోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం స్టోర్ చేస్తామంటే ఈ ప్యాకేజ్లో రిలేటివ్ క్లాసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక క్లాస్లో మీరు ఎన్ని క్లాసెస్ అయితే క్రియేట్ చేస్తారో ఒక ప్రోగ్రామ్లో, ఆ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే క్లాస్ ఫైల్స్ ఉంటాయి కదా, డాట్ క్లాస్ ఫైల్స్, బైట్ కోడ్స్ అన్ని, ఆ బైట్ కోడ్ ఫైల్స్ అన్నిటిని కూడా మనం అన్ని రిలేటెడ్ కదా, సో అవన్నిటిని తీసుకొని వచ్చి ఒక ఫోల్డర్లో స్టోర్ చేస్తాం అనమాట. అది సపరేట్గా మనం చేసుకోకుండా డైరెక్ట్గా ఒక కమాండ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. దాని ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈ రిలేటివ్ క్లాసెస్ అన్నిటిని తీసుకొని పోయి దాంట్లో పెట్టుకొని మనకి ఎక్కడైనా కావాలన్నా కూడా దాన్ని ఆ ప్యాకేజ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంది, ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఈజ్ ఏ గ్రూపింగ్ ఆఫ్ రిలేటివ్ క్లాసెస్ అనమాట. రిలేటివ్ క్లాసెస్. సో ఈ ప్యాకేజెస్లో కూడా మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేయాలి ఫస్ట్ ప్యాకేజ్ అనేది, ఆ తర్వాత అయితే డిస్కస్ చేద్దాము ఏంది ఇంకా టైప్స్ అనేవి కూడా. సో ఫస్ట్ ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అనమాట. బట్ ఇక్కడ ప్యాకేజ్లో స్టోర్ చేసేటప్పుడు క్లాసెస్ అనేవి డిఫరెంట్ నేమ్స్ ఉండాలన్నమాట, యూనిక్ నేమ్స్ ఉండాలి క్లాసెస్కి. అంటే కానీ ఈ కొలిషన్ని అవాయిడ్ చేయాలి కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్యాకేజ్లో ఒక క్లాస్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు అదే క్లాస్ నేమ్తో 10 క్లాస్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొలిషన్ అక్కడ అవుతుంది. ఏ క్లాస్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలో జావా ఇంటర్ప్రెటర్కి అర్థం కాదనమాట. సో ఇక్కడ ఏముంటుంది, ఖచ్చితంగా ఈచ్ క్లాస్ ఫైల్ యాజ్ యూనిక్ నేమ్, అవునా. సో అదొకటి అనమాట. ఇంకొకటి ఏంటి, ప్యాకేజెస్ అనేవి చాలా ఈజీగా క్రియేటింగ్ ప్యాకేజ్ ఇస్ క్వైట్ ఈజీ అనమాట. చాలా ఈజీగా మనం ప్యాకేజెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దాంట్లో సింటాక్స్ అయితే చూద్దాం చూడండి ఇప్పుడు. సో ప్యాకేజ్ యొక్క సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ప్యాకేజ్ అనే కీవర్డ్ అయితే వాడాలి. ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ప్యాకేజ్ కీవర్డ్, ఇక్కడ ఏం పెడతారంటే ప్యాకేజ్ నేమ్ రాసుకోండి. సెకండ్ ప్యాకేజ్ నేమ్ రాసి సెమీకోలన్ పెట్టండి. సో ఇదే ప్యాకేజ్ యొక్క సింటాక్స్ అనమాట. ఒక యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ని క్రియేట్ చేయాలనుకున్నట్లయితే, సో దాని యొక్క సింటాక్స్ ఏంది, ప్యాకేజ్ అనే కీవర్డ్, ప్యాకేజ్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇంకో పాయింట్, ఖచ్చితంగా ఈ ప్యాకేజ్ ఒకవేళ మీరు క్రియేట్ చేయాలనుకున్నట్లయితే మీ సోర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ సోర్స్ ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్ ఈ ప్యాకేజ్ అయి ఉండాలన్నమాట. ఈ యొక్క స్టేట్మెంట్ని మనం ఫస్ట్ అయితే రాయాలి. ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ మన సోర్స్ కోడ్లో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ప్యాకేజ్ అయి ఉండాలన్నమాట. సో ఏదైతే క్రియేట్ చేస్తామో దాన్ని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడ ఇప్పుడు టైప్స్ అని చెప్తామని చెప్పాను కదా, ఆ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనకి ప్యాకేజెస్లో 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి దీన్ని మీరు ఎలా తీసుకుంటారంటే మాడ్యూల్స్ లాగా తీసుకోండి. మాడ్యూల్స్, యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉంటాయి కదా. సో ఇలాగే సేమ్ అనమాట ఇక్కడ కూడా యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అనమాట. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసే ప్యాకేజెస్ ఏమంటారు, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాం. అదే కానీ ఆల్రెడీ కంప్యూటర్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమంటాం మనమా, బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అంటాం. ఏమంటాము, బిల్ట్ ఇన్ ప్యాకేజెస్. యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఆర్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ది యూజర్. Built in packages are which are defined implicitly in the computer. Those packages are called built-in packages. Which packages are created by the user? Those packages are called user-defined packages. So ఇవి టైప్స్ అనమాట. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది వచ్చి ఈ యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ గురించి. యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాము. ఈ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ కూడా మనకి చాలా అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా కొన్ని డిస్కస్ చేద్దాము. చూడండి ఇప్పుడు నేను యూజర్ డిఫైన్ ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ అయితే చెప్పాను కదా, ప్యాకేజ్ నేమ్ సెమీకోలన్ పెడితే ఒక ప్యాకేజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో దాన్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఏమని చెప్పాను, ఒక ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్ అదే రాయమని చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఎలాగంటే ప్యాకేజ్ డెమో అని పెట్టాను. ప్యాకేజ్ డెమో అని పెట్టి ఇక్కడ ఇంకో క్లాస్ రాసుకుంటున్నా, పబ్లిక్ క్లాస్. చూపిస్తాను చూడండి ప్రోగ్రాము. ఇక్కడ ఒక పర్సన్ డీటెయిల్స్ అని చెప్పి ఒక క్లాస్ రాసుకున్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కానీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఈ డెమో అనే ఫోల్డర్ ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి మనం ఏదైతే ప్రెసెంట్ ఒక డైరెక్టరీలో రన్ చేస్తున్నామో ఆ ఫోల్డర్లో సపరేట్ ఈ డెమో అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి
దాంట్లో దీని యొక్క క్లాస్ ఫైల్ అనేది స్టోర్ అవుతుంది అనమాట, డాట్ క్లాస్ ఫైల్. దాని మొత్తాన్ని అయితే చూపిస్తాను చూడండి మీకు. అండ్ ఆల్సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ ప్యాకేజ్ నేమ్ అనేది అదే ఒక ఫోల్డర్ నేమ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు సపరేట్గా ఫోల్డర్కి నేమ్ పెట్టుకోవాలే, దీంట్లో ఏదైతే పెడతారో అదే ఒక ఫోల్డర్ నేమ్గా క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక పబ్లిక్ క్లాస్ పర్సన్ డీటెయిల్స్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. దాంట్లో ఏం చేస్తుంది, నేమేమో రమేష్ని ఇచ్చా, హాల్ టికెట్ నెంబర్ XXX ఒక 233 అని ఇచ్చా. ఇప్పుడు ఆ రెండింటిని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి ఇది దేంట్లో స్టోర్ చేస్తున్నా, ఈ డెమో అనే ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయమంటున్నా. దేంట్లో ప్రెసెంట్ ఈ ఫైల్ ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ యొక్క డైరెక్టరీలో ఒక సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయమని చెప్పా. ఇప్పుడు ప్రెసెంట్ జావా కోర్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఓపెన్ చేశా. ఈ ఫోల్డర్లో ఈ జావా అని ఇక్కడ చూడండి, పర్సన్ డీటెయిల్స్ 1.java అని చెప్పి ఒక క్లాస్ ఉంది, ఇది సోర్స్ ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తున్నా, ఈ డెమో అని చెప్పి ఒక చిన్న సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఈ పర్సన్ డీటెయిల్స్ 1.class ఫైల్ అని స్టోర్ చేయమని చెప్తున్నా. దానికి ఫస్ట్ నేను ఏం చేయాలంటే 2 కమాండ్స్ అయితే యూజ్ చేయాలి. ఆ 2 కమాండ్స్ ఏమంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలంటే జావా సి, దేంట్లో ఈ ఏదైతే సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, ఆ కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేయండి. జావా సి /d డాట్ ఇక్కడ ఉంది కదా ప్యాకేజ్ కాదు, ఫైల్ నేమ్ డాట్ జావా అని ఎగ్జిక్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ కంపైలరు ఈ ఫైల్ని కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసి దాంట్లో ఎర్రర్స్ ఏమీ లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక క్లాస్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ క్లాస్ ఫైల్ని తీసుకొని పోయి ఈ /dకి ఇస్తుంది. ఈ /d ఏం చేస్తుందంటే ఒక సబ్ డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ డి అనేది ఏం చేస్తుంది, ఒక సబ్ డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది. దేంట్లో మీరు ప్రెసెంట్ ఈ ఫైల్ నేమ్ డాట్ జావా ఉంది కదా, దాన్ని దేంట్లో అయితే స్టోర్ చేస్తుంటారో దాంట్లో ఒక సబ్ డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది. ఈ డాట్ ఆపరేటర్ ఉంది కదా, అది హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ డైరెక్టరీ ఏది అని, కరెంట్ డైరెక్టరీ ఏదైతే ఉందో దాంట్లో మనం ప్రోగ్రాంలో ఏదైతే ప్యాకేజ్ క్రియేట్ చేయమన్నామో ఆ నేమ్తో ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో దీని యొక్క క్లాస్ ఫైల్ స్టోర్ అవుతుంది. దానికి హెల్ప్ చేసేది ఎవరు, ఈ /d స్పేస్ డాట్ స్పేస్ అనమాట. సరేనా, ఇక్కడ స్పేస్ రావాలి. ఇదేమో కరెంట్ డైరెక్టరీ చెప్తుంది, ఇదేమో న్యూ డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ చేయాలి. సెకండ్ ఏం చేయాలంటే ఎర్రర్స్ ఏం లేకపోతే జావా ఇంటర్ప్రెటర్కి మీరు ఇప్పుడు నేను ఇక్కడ ఏమని ఇచ్చా, ప్యాకేజ్ నేమో డెమో అని ఇచ్చా. డెమో డాట్ ఇప్పుడు క్లాస్ ఫైల్ ఏమన్నమాట, పర్సన్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో పర్సన్ డీటెయిల్స్ అంతే. దాన్ని కానీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది చూడండి కావాలంటే. సో ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఏం చేస్తానంటే చూడండి, జావా కోర్స్ ప్రోగ్రామ్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు దీంట్లో ఏమని చెప్పా, ఫస్ట్ మనం దేనికి ఇవ్వాలి, ఇది కంపైలర్కి ఇవ్వాలి. జావా సి -d స్పేస్ డాట్ స్పేస్ ఫస్ట్ ఇక్కడ ఇవ్వాల్సింది ఏమని చెప్పాను, ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పా. సో పర్సన్ డీటెయిల్స్ కదా, సో పర్సన్ డీటెయిల్స్ డాట్ జావా డీటెయిల్స్ 1.java. ఓకే, ఇప్పుడు ఆ క్లాస్ని ఆ సోర్స్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏ సోర్స్ ఫైల్ని, ఇక్కడ ఏదైతే ఉందో పర్సన్ డీటెయిల్స్ 1.java అని ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేశా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సెమీకోలన్ లేదు ఫైల్లో, సెమీకోలన్ అయితే పెడదాం ఇక్కడ. సారీ నోట్ ప్యాడ్. సో ఇక్కడ సెమీకోలన్ అయితే మిస్ అయింది, సెమీకోలన్ పెడుతున్నా, దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం మనము. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ దాన్ని రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 0 ఎర్రర్స్తో మనకు ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఆల్సో సబ్ డైరెక్టరీ కూడా క్రియేట్ అయి ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా చెక్ చేద్దాము. చూసారా, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ డెమో అని చెప్పి ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. నేనైతే క్రియేట్ చేయాలి, అది ఆటోమేటిక్గా క్రియేట్ చేసింది ఎవరు, జావా కంపైలర్. చూడండి ఇప్పుడు ఈ డెమో ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముంది, పర్సన్ డీటెయిల్స్ 1.class ఉంది. అంటే క్లాస్ ఫైల్ ఇక్కడ క్రియేట్ అయింది. నార్మల్గా ఈ ఫైల్ క్రిందే క్లాస్ ఫైల్ వస్తుంది. బట్ మనం ప్యాకేజ్ క్రియేట్ చేసినాం కాబట్టి ఆ ప్రోగ్రాంలో ఎన్ని క్లాస్ ఫైల్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా ఈ డెమో ప్యాకేజ్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు అక్కడ నేను పర్సన్ డీటెయిల్స్ 1 అని చెప్పి ఒక క్లాసే రాసున్నా. అలాగే నేను మల్టిపుల్ క్లాసెస్ రాశాను అనుకోండి, ఆ మల్టిపుల్ క్లాసెస్ యొక్క క్లాస్ ఫైల్స్ ఒకవేళ 5 ఉన్నా 10 ఉన్నా 20 ఉన్నా
అవన్నీ కూడా ఈ ప్యాకేజ్లో వచ్చి స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ లేదు క్లాస్ ఫైల్, ఈ డెమోలో ఉంది కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తానో చూడండి, ఇంటర్ప్రెటర్కి చెప్తా ఏమని, డెమో ఆ దాంట్లో ఉండే ఏది పర్సన్ డీటెయిల్స్ అని చెప్పి క్లాస్ ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయమ్మా అని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఓకే 1 చూడండి అవుట్పుట్ వచ్చింది, నేమ్ రమేష్, హాల్ టికెట్ నెంబర్ ఇది చూసారా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఒక ప్యాకేజ్లో మనం రిలేటివ్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ని కలిపి ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. దాన్నే మనం ప్యాకేజ్ అంటాం. ఇప్పుడు దాంట్లో ఉన్న క్లాసెస్ని మనం యాక్సెస్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో అది యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ గురించి. సో ఇప్పుడు బిల్ట్ ఇన్ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేద్దాము. దానిలోకి వెళ్లే ముందు మీకు ఇక్కడ అర్థం కావాల్సిన టాపిక్ ఏంది, ఇది ఒక ఫోల్డర్ అనమాట. ఈ ఫోల్డర్ పేరు ఏంది, జావా ప్రోగ్రామ్స్ అని ఇచ్చా. దీంట్లో ఏమి ఇచ్చా, మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేసా. ఆ ప్యాకేజ్ నేమ్ ఏంది, డెమో. అవునా, దీంట్లో మనకేముంది, ఆ క్లాస్ ఫైల్ ఉంది, డాట్ క్లాస్ ఆ పర్సన్ డీటెయిల్స్ డాట్ క్లాస్ అని చూసారా. అంటే ఈ జావా ప్రోగ్రామ్స్ అనేది ఒక ప్యాకేజ్, ఈ డెమో అనేది ఒక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ లోపల మనకి క్లాస్ ఫైల్ అయితే ఉందన్నమాట. దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు ఒకవేళ సపోజ్ దాంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ క్లాస్ లోపల వస్తాయి. దీన్ని కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలాగో చూపిస్తాను చూడండి. బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అంటే ఏమని చెప్పాను, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అని చెప్పాను. ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు సపోజ్ మీరు జావా డాట్ లాంగ్ అనే ఒక ప్యాకేజ్ అయితే తీసుకోండి. ఇప్పుడు దాంట్లో ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు ఇదేంది జావా అనే ఒక డైరెక్టరీ, దాంట్లో ఏముందని చెప్తున్నా మీకు. ఇంకోటి దాంట్లో ఇంకేముంది, లాంగ్ అనే ఇంకొక డైరెక్టరీ, సబ్ డైరెక్టరీ అనమాట. దాంట్లో ఏముంది, మ్యాథ్ అనే ఒక క్లాస్ అయితే ఉందంట. మ్యాథ్ అనే ఒక క్లాస్ ఫైల్ ఉంది అనుకోండి. ఈ మ్యాథ్లో ఏముందంటే స్క్వైర్ రూట్ అనే ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఇదేంది ఫంక్షన్ అనమాట. అవునా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ జావా డాట్ లాంగ్ మ్యాథ్ అనే క్లాస్లో నుంచి ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. అది ఎలాగంటే దీన్ని కూడా మనం బిల్ట్ ఇన్ ప్యాకేజ్ని 2 టైప్స్గా అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు, సింగిల్ టైము అండ్ మల్టీ టైమ్ అనమాట. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే సింగిల్ టైం అయితే ఒక విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాము, మల్టిపుల్ టైమ్స్ అయితే ఇంకొక విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. దేన్ని, ఈ ప్యాకేజ్ని మల్టిపుల్ టైమ్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను సింగిల్ టైం గురించి చెప్తాను చూడండి, ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మీరు సింగిల్ టైం యూజ్ చేయాలనుకున్నట్లయితే ఏది వేరియబుల్కి ఆ వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫంక్షన్ రన్ చేసి డైరెక్ట్గా వాడుకోండి. ఎలాగంటే ఇప్పుడు y = లేకపోతే j = అనుకోండి, j = జావా డాట్ లాంగ్ డాట్ మ్యాథ్ డాట్ స్క్వైర్ రూట్. ఆ ఫంక్షన్ యొక్క మీరు ఒకవేళ 10 యొక్క స్క్వైర్ రూట్ వాల్యూ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇలా పెట్టి వదిలేశారు అనుకోండి, మీకు అదేమవుతుందంటే ఈ ప్యాకేజ్లోకి వెళ్ళి ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ జేకి ఈ 10 యొక్క స్క్వైర్ రూట్ యొక్క వాల్యూని దీనికి రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ ఫంక్షన్ రన్ అయ్యి, ఈ ఫంక్షన్ మీరు రాసుకోవడంలే, ఎక్కడో ఉన్న ప్రీ డిఫైన్ ప్యాకేజ్ నుంచి రన్ చేస్తున్నారు. దీన్నే మాడ్యూల్ కాన్సెప్ట్స్లో కూడా మనం పైథాన్లో నేర్చుకున్నాము. అంటే మాడ్యూల్స్, లైబ్రరీలో బుక్స్ ఉంటాయి, పోతాం, ఏ బుక్ కావాలంటే ఆ బుక్ ఎత్తుకుంటాం, చదువుకోవడం వస్తాం, అంతేగాని ఆ బుక్స్ అని మనం రాయలేదు కదా. సో ఇక్కడ కూడా అంతే, ఈ ఫంక్షన్స్ అని మనం రాయం, ఎవరో రాసుంటారు, దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎలాగా, డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నట్టు ఇక్కడ కూడా ఆ మెన్షన్ చేస్తాం. ఈ జావా అనేది ఒక ప్యాకేజు, ఈ లాంగ్ అనేది ఒక ప్యాకేజు, మ్యాథ్ అనేది క్లాస్ ఫైలు, ఆ క్లాస్లో ఉండేది ఈ స్క్వైర్ రూట్ అనే ఒక ఫంక్షన్ అనమాట. ఓకే, రాసుకోండి, ఇదొక ప్యాకేజు, ఇదొక క్లాసు, ఇదొక ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది సింగిల్ టైం కన్నా అదే మల్టిపుల్ టైమ్స్ అనుకోండి. మల్టిపుల్ టైమ్స్ కానీ మీరు యూజ్ చేయాలనుకున్నట్లయితే దేన్ని, ఏదైనా ప్యాకేజ్ని, అప్పుడు ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనే దాని ద్వారా మీరైతే ఆ ప్యాకేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు. ఇంపోర్ట్ అనే కీవర్డ్ మెన్షన్ చేసి ఆ తర్వాత ప్యాకేజ్ ఉంది కదా, ఆ ప్యాకేజ్ నేమ్ని మెన్షన్ చేయండి, డాట్ స్టార్ అని పెట్టారు అనుకోండి, మీకు దాంట్లో ఉన్న అన్ని క్లాస్ ఫైల్స్ని కూడా అదేం చేస్తుందంటే ప్రెసెంట్ ఇంటర్ప్రెటర్ యాక్సెస్ చేసుకుంటుంది అనమాట, లోడ్ చేసుకుంటుంది అనమాట. ప్రెసెంట్ మీరు ఏదైతే ప్యాకేజ్ మెన్షన్ చేశారో దాంట్లో ఉండే ఆల్ క్లాసెస్ని ఆ ఇంటర్ప్రెటర్ లోడ్ చేసుకొని పెట్టుకుంటుంది. అలా కాకుండా జస్ట్ మీరు ఒక క్లాసే కావాలనుకున్నట్లయితే ఈ స్టార్ ప్లేస్లో మీకు కావాల్సిన క్లాస్ నేమ్ పెట్టండి,
అండ్ ఫంక్షన్ నేమ్స్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని ఎలాగో నేను చూపిస్తాను చూడండి ప్రోగ్రామేటికల్గా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నాను అంటే సింగిల్ టైం ఇంపోర్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సింగిల్ టైం ఇంపోర్టింగ్ ఏ ప్యాకేజ్ అనమాట. ఇంపోర్టింగ్ ఏ ప్యాకేజ్. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా ఇంపోర్ట్ చేయాలంటే సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక డబుల్ ఆర్ అని ఒక వేరియబుల్కి నేను చెప్పా కదా ఇప్పుడు ఏది జావా డాట్ లాంగ్ డాట్ మ్యాథ్ అనే ఫంక్షన్లో నుంచి ఒక ఏ ఫంక్షన్ అని చెప్పాను చూడండి. ఇప్పుడు ఫంక్షన్స్ అన్నీ వస్తాయి నాకు. డాట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాంట్లో ఉండే ఫంక్షన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను సపోజ్ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అని పాస్ చేస్తున్నా. ఇప్పుడు ఆ 10 అనే వాల్యూ ఉంది కదా, ఆ 10 అనే వాల్యూ పారామీటర్గా స్క్వేర్ రూట్ ఫంక్షన్కి పాస్ అయ్యి దాని ద్వారా వచ్చిన వాల్యూని ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఈ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ డబుల్ టైప్ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. దాని రిటర్న్ టైప్ ఏది డబుల్. అందుకే ఇక్కడ నేను వేరియబుల్ యొక్క టైప్ను కూడా డబుల్గా తీసుకున్నా. అండ్ ఇప్పుడు దాని అయితే ప్రింట్ చేస్తాను చూడండి. ఏది వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వాల్యూ అని పెడతా, అర్థమవుతుంది. స్క్వేర్ రూట్ వాల్యూ ఈక్వల్ టు ఆ వేరియబుల్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో అవుట్పుట్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ వాల్యూ ఈక్వల్ టు 3.16227 ఇలా వచ్చింది. అండ్ నేమ్ ఈక్వల్ టు రమేష్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఈ 4 తెలుసు కాబట్టి 2 అని వాల్యూ. ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఆన్సర్ 2.0 అని వస్తుంది. చూసారా, స్క్వేర్ రూట్ వాల్యూ ఈక్వల్ 2.0, నేమ్ ఈక్వల్ టు రమేష్. చూసారా, ఇలాగ సింగిల్ టైం యూజ్ చేయాలనుకున్నట్లయితే మనం డైరెక్ట్గా ఒక వేరియబుల్కే ఇలాగ మనము ఆ ప్యాకేజ్ని అయితే అక్కడ వరకే రన్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా మీరు మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలనుకున్నట్లయితే ఇప్పుడు ఏది మల్టిపుల్ టైమ్స్ అనమాట. మల్టీ టైమ్స్ రన్నింగ్ ఏ ప్యాకేజ్ అన్న. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలని చెప్పా. ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ప్యాకేజ్ని మెన్షన్ చేయాలని చెప్పా. జావా డాట్ లాంగ్ ఆల్ అని పెట్టచ్చు ఇక్కడ. ఇప్పుడు ఈ స్టార్ గుర్తు అని చెప్పి ఏమని చెప్పాను, అన్ని క్లాసెస్ని అదేం చేస్తుంది, లోడ్ చేసుకుంటాను అనమాట. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు నేను మ్యాథ్ డాట్ పెట్టాను అనుకోండి, ఈ మ్యాథ్ క్లాస్లో ఉండే అన్ని ఫంక్షన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇప్పుడు ఇందాకలాగే డబుల్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ కిందే ఉంది కదా, దాన్నే ఇప్పుడు ఇక్కడ ఇది కింద ఉంది కదా, దీంట్లో ఏం చేస్తానంటే జస్ట్ నేను స్క్వేర్ రూట్ ఫంక్షన్ అయితే రన్ చేస్తాను. మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని ఈ ఫంక్షన్ రన్ చేస్తా ఇప్పుడు డైరెక్ట్గా. ఎందుకంటే అక్కడ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను కదా మ్యాథ్ అనేదాన్ని, అందుకని. ఇంకోటి ఏం చేస్తా, ఇక్కడ ఇంకొకటి ఏదైనా ఇంకా దాంట్లో ఉండేవన్నీ రన్ చేసుకోవచ్చు. చూడండి, డబుల్ వి ఈక్వల్ టు మ్యాథ్ డాట్ ఇక్కడ ఏముంది, ఇంకా మినిమం ఆఫ్ మ్యాక్సిమం ఉందంట, అండ్ పవర్ ఆఫ్ ఉంది, చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి కదా. దీంట్లో మనం ఏం చేస్తామంటే ర్యాండమ్ మినిమం మ్యాక్సిమం ఉంది కదా, మ్యాక్సిమం ఆఫ్ 10,45 అని ఇస్తా. 10,345 రెండు వాల్యూస్ని అయితే పాస్ చేస్తున్నా ఫంక్షన్కి. ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని కూడా ప్రింట్ చేస్తాను చూడండి. సో ఇలాగ మల్టీ టైమ్స్ మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తా ప్లస్ ఆ వి వాల్యూని అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మల్టీ టైమ్స్ 2 టైమ్స్ ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. సో సింగిల్ టైంకి అయితే నేను అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఎలాగా, ఇందాక ఇక్కడ నేను రాసినట్టు ఎలాగా జావా డాట్ లాంగ్ డాట్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఇచ్చా కదా. సో ఇలాగైతే ఇచ్చుకోవచ్చు. ఇలానే సేమ్ మీరు మళ్ళీ కింద కూడా రాసుకోవచ్చు అనమాట. ఎలాగా, ఇక్కడ కూడా ఏమని, ఇక్కడ ఇది తీసేసి మ్యాక్సిమం ఆఫ్ అని, మ్యాక్సిమం ఆఫ్ 10,20 అని. బట్ నేను ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు ప్రతిసారి నేను జావా డాట్ లాంగ్ డాట్ మ్యాథ్ డాట్ మ్యాక్సిమం అని పెద్ద స్టేట్మెంట్స్ రాయలేను కదా. అందుకని ఏం చేస్తున్నా, ఒకసారి దాన్ని ఇంపోర్ట్ చేసుకునేసి దాంట్లో ఉన్నవన్నీ కూడా దేంట్లోకి డైరెక్ట్గా దీంట్లో అయితే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఏమవుతుందో, దీన్ని అయితే రన్ చేస్తాను. మ్యాక్సిమం వాల్యూ 345, స్క్వేర్ రూట్ వాల్యూ అది నేమ్ రమేష్ని ఎగ్జిక్యూట్ అయింది. అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ
నేను ఇప్పుడు స్పెసిఫిక్ నాకు ఆ ఫంక్షన్ వరకే ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే చూడండి, స్క్వైర్ రూట్ అని ఇచ్చా. సో ఇప్పుడు ఏమవుతుందంటే స్క్వైర్ రూట్ కెనాట్ బి రిజాల్వ్డ్. సారీ గైస్, ఇక్కడ మల్టిపుల్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మ్యాథ్ దాకా వదిలేస్తే చాలంట, డాట్ స్టార్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ దాంట్లో ఉండే ఫంక్షన్స్ అన్ని కూడా జస్ట్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే దానిపైన ట్యాప్ చేయడం చూడండి ఏమవుతుందో. జావా డాట్ లాంగ్ డాట్ మ్యాథ్ ఉంది కదా, సో దీనిపైన నేను ఇలా పెడితే నాకు ఒకటి రావాలి చూడండి, వస్తుంది. చూడండి ఇక్కడ, ద క్లాస్ మ్యాథ్ కంటైన్స్ మెథడ్ ఫర్ పర్ఫార్మింగ్ బేసిక్ న్యూమరిక్ ఆపరేషన్స్ సచ్ యాజ్ ద ఎలిమెంటరీ ఎక్స్పోనెన్షియల్, లాగరిథమ్, స్క్వేర్ రూట్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనము పర్ఫామ్ చేయొచ్చు దీంట్లో ఉండే ఫంక్షన్స్ ని బట్టి. బట్ మనం ఇక్కడ డాట్ స్టార్ అనేది పెట్టబడలేదు. పెడితే ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఈ ఏదైతే ఉందో మనం ఇంపోర్ట్ చేసింది అది నెవర్ యూజ్డ్ అని వస్తుంది. ఎందుకంటే మీరు జస్ట్ మ్యాథ్ అని పెట్టి వదిలేస్తే చాలు, దాంట్లో ఉండే ఫంక్షన్స్ అన్నిటిని నేను యాక్సెస్ చేసుకుంటాను, లోడ్ చేసుకుంటా అని చెప్పి అప్డేట్ వర్షన్ ఏదో వచ్చినది, అప్డేటెడ్ వర్షన్ ముందు వర్షన్ ఏదో పెట్టాలి అలాగా. అండ్ ప్రెసెంట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఈ మ్యాథ్ ఉంది కదా, సింగిల్ టైం యూజ్ చేయాలనుకున్నట్లయితే ఇలా యూజ్ చేసుకోండి. జస్ట్ జావా డాట్ లాంగ్ డాట్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 డైరెక్ట్గా యూజ్ చేసుకోండి. లేదు మల్టిపుల్ టైమ్స్ కావాలనుకున్నట్లయితే జావా డాట్ లాంగ్ డాట్ ఏ క్లాస్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని అయితే మెన్షన్ చేయండి గైస్. అంతే, దాంట్లో ఉండే ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఇంటర్ప్రెటర్ ఆటోమేటిక్గా లోడ్ చేసుకుంటుంది అనమాట. అది బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ గురించి గైస్. థ్యాంక్ యూ.